హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు తెల్లగడ్డం నల్ల సాధువు. రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చింతలపల్లె అనే గ్రామంలో ఉండే రాజయ్య తండ్రి వీరయ్య గ్రామంలోని పెద్ద రైతుల్లో ఒకడైన భూపతి గారింటి పాలేరు. చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకున్న కొడుకు రాజయ్య అంటే వీరయ్యకు పంచప్రాణాలు. రాజయ్యకు చదువు పట్ల ఎంతో శ్రద్ధ ఉండేది. అయితే భూపతి గారి భార్య భానుమతికి వీరయ్య ఆలోచనలు నచ్చలేదు. బాగా చదువుకుంటే తండ్రి తదనంతరము రాజయ్య తమ ఇంట పనిచేయడని భయపడి ఆమె ఒకనాడు వీరయ్యతో, నీ కొడుక్కి 10 ఏళ్ళు వచ్చాయి కదా, ఇప్పుడు వాడి ఇంటి పనులు చేయగలడు. ఇక మీదట నువ్వు మేం కొత్తగా కొన్న మామిడి తోట పని చూసుకో, తోటలోని గుడిసెలోనే మీ ఇద్దరు హాయిగా ఉండండి అన్నది. రాజయ్యని బాగా చదివించాలని నా ఆశ అమ్మగారు అన్నాడు వీరయ్య చేతులు నలుపుకుంటూ. ఆ జవాబు వింటూనే భానుమతి తీవ్ర స్వరంతో, ఓరి నీ దురాసపాడుగాను, చీ, చదువు కూడు పెడుతుందా గుడ్డ పెడుతుందా? గుర్తుపెట్టుకో, నీ కొడుకు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు చేసిన పాలేరు పనికి జీతం పక్కన వేసి అప్పుడు ఒకేసారిగా ఇస్తాను. ఆ మొత్తం మీద వచ్చే వడ్డీ డబ్బులతో వాడి జీవితాంతము కాలు మీద కాలు వేసుకుని మహారాజులా బతకవచ్చు. చదువు గిదువు అంటూ పిచ్చి ఆలోచనలు మానుకో అంటూ గట్టిగా హెచ్చరించింది. ఇక చేసేది లేక కొడుకు రాజయ్యను భూపతి గారింట పాలేరుగా పెట్టి తను భార్యతో కలిసి మామిడి తోట పని చూసుకోసాగాడు వీరయ్య. కొన్నేళ్లు గడిచాయి. హఠాత్తుగా ఏదో తీవ్రమైన వ్యాధికి గురై వారం తిరగకుండానే వీరయ్య చనిపోయాడు. భానుమతి ఆ మరుసటి సంవత్సరము రాజయ్యకు పెళ్లి చేసి అతడి భార్య చుక్కమ్మను తన ఇంటి పనికి పెట్టుకుని రాజయ్యను పూర్తిగా తోట పనికి అప్పగించింది. మరొక 6 సంవత్సరాలు గడిచాయి. రాజయ్యకు ఒకే ఒక సంతానము రంగడు. వాడు మహా చురుకైనవాడు. గ్రామ పాఠశాలలో అన్నిటా ప్రథముడుగా ఉండేవాడు. వాడి తెలివితేటలు చూసి రాజయ్య భార్యతో, నేనెలాగూ చదువుకోలేకపోయాను, మన రంగడినన్నా బాగా చదివించాలి, వాడికి నా పాలేరుతనం వారసత్వం కాకూడదు అన్నాడు. అందుకు చుక్కమ్మ ఎంతో విచారంగా, నీ ఆలోచన బాగానే ఉంది, కానీ మనకిప్పుడు వస్తున్న జీతం డబ్బు తిండికే బొటాబొటిగా సరిపోతున్నది, దమ్మిడి మిగల్చలేకపోతున్నాం, ఇక అబ్బాయిని ఎలా చదివించగలము అని అడిగింది. రాజయ్య కాసేపు ఆలోచించి, భూపతి దొర ఇంటి పెత్తనమంతా అమ్మగారిది. నా 10వ ఏట నుంచి వాళ్ళ ఇంట్లో పాలేరుగా పనిచేశాను. నాకు 25 ఏళ్ల వయసు వచ్చాక ఆనాటి వరకు ఇవ్వవలసిన జీతం డబ్బు ఒకేసారి ఇస్తామన్నారు. ఆ డబ్బు ఇప్పటికీ ఎంత కాదన్నా 10,000 వరకు పోగుపడి ఉంటుంది. ఆ డబ్బుతో నేను పట్నంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలు పెడతాను. అక్కడైతే రంగడు కొన్నాళ్ల తర్వాత పెద్ద చదువులు కూడా చదువుకోగలడు. ఏమంటావు అని అడిగాడు. చుక్కమ్మ సరేనన్నట్లు సంతోషంగా తల ఊపింది. తన నిర్ణయం గురించి రాజయ్య భానుమతితో చెప్పేందుకు వెళ్ళినప్పుడు భూపతి కూడా అక్కడే ఉన్నాడు. అతడు చెప్పిందంతా విన్న భానుమతి, మీ నాన్నకు ఇలాంటి అర్థం పర్థం లేని ఆశే ఉండేది. పిల్లి కడుపున పిల్లే పుడుతుంది, పాలేరు కడుపున పాలేరే పుడతాడు. సరే, ఇంతకు నీ తాలూకు డబ్బు మా దగ్గర ఒక్క కాని కూడా లేదు, అదంతా ఏనాడో మీ నాన్న తీసుకున్నాడు అన్నది నిర్మోహమాటంగా. జరిగిందంతా తెలిసిన భూపతి కూడా భార్య నోటికి భయపడి మౌనంగా ఉండిపోయాడు. రాజయ్య మారు మాట్లాడకుండా తన గుడిసెకు తిరిగి వచ్చాడు. ఆ రాత్రి ఉరుములు మెరుపులతో పెద్ద గాలివాన వచ్చింది. మంచి కాపు మీద ఉన్న మామిడి తోట ఏమైందోనని ఆందోళన పడ్డారు రాత్రంతా భూపతి భానుమతి. తెల్లవారుతుండగా ఇద్దరు గుర్రబండిలో మామిడి తోటకి వెళ్లారు. గుడిసెలో రంగడిని ఒక పక్కన కూర్చోబెట్టుకుని చుక్కమ్మ ఒక్కతే ఉన్నది. తోటలో చెల్లా చెదురుగా రాలిన మామిడికాయల్ని చూసి భానుమతి బాధపడుతూ, చుక్క, నీ మొగుడెక్కడా, నువ్వింకా ఇంటి పనికి రాలేదేంటి అని అడిగింది కోపంగా. చుక్కమ్మ బెదురుగా, రాత్రి ఒక విచిత్రం జరిగిందమ్మగారు. గాలివాన సమయంలో ఎవరో మా గుడిసె తలుపు కొట్టారు. ఈ సమయంలో ఎవరా అని మా ఆయన లాంతరు పట్టుకొని వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా పొడవాటి తెల్లగడ్డంతో ఉన్న నల్ల సాధువు కనిపించాడు. ఆయన వర్షంలో బాగా తడిసి ముద్దై ఉన్నాడు. ఆకలి దహించుకుపోతున్నది, తినటానికి ఏమైనా పెడతారా? ఏదో గుప్పెడన్నము ఉంటే కాస్త మజ్జిగ అయినా చాలు అన్నాడు సాధువు వణుకుతున్న గొంతుతో. అమ్మగారు, ఆ సాధువేదో మహత్తున్నవాడు. ఆయన అడిగినట్లుగానే సత్తుపాత్రలో కాస్త అన్నం ఉన్నది. పీట వేసి ఆయన కూర్చోగానే పళ్ళెంలో అన్నం పెట్టి లోటాలో మజ్జిగ పోసి ఇచ్చాం.
ఆయన ఆవురావురంటూ తిని ఏ మాట మంతి లేకుండా అంత వానలోనూ బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత చూస్తే ఆ పళ్ళెము లోట లాంతరు వెలుగులో దగదగా మెరుస్తున్నాయి. అవి సాధువు అంటుకోవటం వలన బంగారంగా మారినవని చెప్పి నా మొగుడు ఇంకా చీకటి ఉండగానే పట్నం బయలుదేరి వెళ్ళాడు. వాటినమ్మి అక్కడే ఏదైనా వ్యాపారం చేస్తాడట అన్నది చుక్కమ్మ రంగణ్ణి మురిపెంగా దగ్గరకు తీసుకుంటూ. తమ పాలేళ్లకు పట్టిన అదృష్టానికి భానుమతి అసూయతో రగిలిపోయింది. ఏమీ మాట్లాడకుండా చుక్కమ్మ కేసి ఒకసారి చిరాగ్గా చూసి భర్తతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. ఆ రోజు కూడా సూర్యాస్తమయం అవుతూ ఉండగా గాలివాన ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వేళ భూపతి గాఢ నిద్రలో ఉన్నాడు. గాలికి చప్పుడు చేస్తున్న వీధి కిటికీల తలుపులు మూయటానికి వెళ్ళింది భానుమతి. మెరుపు వెలుగులో కిటికీ గుండా ఇంటి ముందు నిలబడి ఉన్న తెల్లగడ్డం నల్ల సాధువుని చూసి ఆమె తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆమె చప్పున తలుపు తీసి లోపలికి రండి స్వామి, వర్షంలో తడిసిపోతున్నారు అంటూ సాధువును ఆహ్వానించింది. సాధువు లోపలికి వస్తూనే ఆకలి దహించుకుపోతున్నది తల్లి అన్నాడు వినపడని గొంతుతో. ఆ వెంటనే భానుమతి అతడికి పొడిబట్టలిచ్చి ఒక గుండ్రాటి బల్ల ముందు కూర్చోవలసిందిగా కోరి వంటగదిలో నుంచి అన్నము కూరలు తెచ్చి 2 పెద్ద కంచు పళ్ళాల్లో వాటిని పెట్టి ఒక పెద్ద రాగి లోటాతో మంచినీళ్లు ఇచ్చింది. సాధువు భోజనం పూర్తి చేసి అన్నపూర్ణలా మంచి భోజనం పెట్టి ప్రాణం నిలిపావు తల్లి అంటూ వెళ్ళటానికి వాకిలికేసి చూశాడు. అయితే భానుమతి, స్వామి, ఇంత వానలో ఎక్కడికి వెళ్తారు? ఆ భోషాణం మీద విశ్రమించండి, తెల్లవారాక వెళ్ళవచ్చు అన్నది ప్రాధేయపడుతున్నట్లు. సాధువు చిరునవ్వు నవ్వుతూ వెళ్ళి ఇనుప భోషాణం మీద పడుకున్నాడు. భానుమతి సంతోషంగా తన పడక గదిలోకి వెళ్ళిపోయింది. బాగా పొద్దుపోయి పడుకోవటంతో భానుమతి నిద్ర లేచేసరికి బాగా తెల్లవారిపోయింది. ఆమె మంచం మీద నుంచి లేస్తూనే చెరచెర సాధువు రాత్రి పడుకున్న భోషాణం గదిలోకి వెళ్ళింది. కానీ అక్కడ సాధువు లేడు. ఇనప భోషాణం మొత్తం బంగారంగా మారిందేమో అని ఆమె అక్కడికి వెళ్ళింది. భోషాణంలో ఎలాంటి మార్పు లేదు, కానీ దాని తలుపు పూర్తిగా తెరిచి ఉన్నది. అది చూస్తూనే కెవ్వుమంటూ అరిచింది భానుమతి. ఆ తర్వాత ఆమె భోషాణం దగ్గరికి పోతూ దొంగ సాధువుని, మహత్తుగల సాధువుని భ్రమించి ఇంట్లోకి పిలిచి కడుపు నిండా తిండి పెట్టాను. వాడు మొత్తం భోషాణంలోని నగలు, బంగారపు కాసులు ఎత్తుకుపోయాడు. నా బంగారమంతా కూడా పోయింది, కూడబెట్టిన బంగారమంతా పోయింది అంటూ భోషాణంలోకి తొంగి చూడటానికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రాక మరొకసారి కెవ్వుమంటూ అరిచి కుప్పకూలిపోయింది. భార్య కేకలు విని భూపతి అక్కడికి వచ్చాడు. భానుమతి డబ్బు, దొంగ సాధువు అంటూ పలవరిస్తున్నది. ఆయన చప్పును పోయి భోషాణంలోకి పరీక్షగా చూశాడు. అందులో ఉండవలసిన నగలు, ఇతరత్రా విలువైన వస్తువులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. కానీ 25 ఏళ్ల తర్వాత వేరయ్యకు పాలేరు పనికి గాను ఇస్తానంటూ ఆమె దాస్తూ వచ్చిన డబ్బు సంచి మాత్రం లేదు. ఇది చూస్తూనే ఆ వచ్చిన సాధువెవరో భూపతికి తెలిసిపోయింది. వీరయ్య భోషాణంలో ఉన్న తనకు రావలసిన డబ్బు సంచి మాత్రమే తీసుకుపోయాడన్నమాట. పాలేరు నిజాయితీ ఆయనకు ఆశ్చర్యంతో పాటు చాలా సంతోషం కలిగించింది. ఆయన ఆప్యాయంగా భానుమతి భుజం తడుతూ, మన డబ్బు ఎక్కడికి పోలేదు, భయపడకు, లేచి కూర్చో అన్నాడు. భానుమతి లేచి కూర్చునే స్థితిలో లేదు. వినబడినట్టు ఇంకా ఏదో పలవరిస్తూనే ఉన్నది. భూపతి అప్పటికప్పుడు కబురు చేసి వైద్యుని పిలిపించాడు. వైద్యుడు భానుమతిని రకరకాలుగా పరీక్షించి ఈమె గారు హఠాత్తుగా ఏదో మనోవ్యధకు గురైంది. 5-6 నెలల పాటు ఎలాంటి మానసికమైన ఒత్తిడి కలగకుండా జాగ్రత్త పడండి, నేను తగు చికిత్స చేస్తాను అంటూ భూపతికి ధైర్యం చెప్పాడు. 6 నెలలు గడిచినా భానుమతి మానసిక భ్రాంతి నుంచి కోలుకోలేదు. నా బంగారం పోయింది అంటూ పలవరించడమూ మానలేదు. ఈ దురదృష్ట సంఘటన జరిగాక భూపతి బాగా ఆలోచించి గ్రామ పెద్దలతో సంప్రదించి తన డబ్బుతో గ్రామంలో పేద విద్యార్థుల కోసము ఉచిత పాఠశాలను ఏర్పాటు చేశాడు. మరొక కథ పేరు వంటింటి బిచ్చగాడు. రచించిన వారు శ్రీరామ కమల్ గారు. పేరుకు తగ్గట్టే పీనయ్య పిసినారి. కూర్చొని తింటే తరతరాలకు తరగని ఆస్తి ఉంది. కానీ కూర్చుంటే సంపాదన తగ్గిపోతుందని క్షణం కూడా కూర్చోడు. తింటే ఖర్చెక్కువని సరిగ్గా తినడు. పీనాసు గుణమైతే ఉంది గాని పీనయ్య బుర్ర గట్టిది. ఏ పని చేసినా లోతుగా ఆలోచిస్తాడు. భార్యను జీవితకాలం పోషించాల్సి వస్తుందని
ముందు పెళ్లి వద్దనుకున్నాడు. అయితే ఇంటి పనుల కోసం ఏ పని మనిషిని పెట్టుకున్నా పని సరిగ్గా చేసేది కాదు. ఏమన్నా అంటే ఎదిరించేది. నెల నెల జీతం ఇవ్వాల్సి వచ్చినప్పుడు పీనయ్యకు ప్రాణాలు తోడేసినట్లు ఉండేది. పెళ్ళామైతే జీతం బత్తెం అడగకుండా, అన్నమాటకు నోరెత్తకుండా జీవితకాలం తనకు చాకిరీ చేస్తుందని గ్రహించాక ఆయన పెళ్లి చేసుకోవాలనే అనుకున్నాడు. పీనయ్య బాగా డబ్బు ఉన్నవాడు కావటంతో పీనాసి అని తెలిసినా ఆయనకు పిల్లనివ్వడానికి చాలామంది ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీపడ్డారు. హెచ్చు మొత్తము కట్నంగా ఇస్తామని ఆశ చూపారు. పీనయ్య దూరం ఆలోచించాడు. డబ్బున్న పిల్ల అయితే తను చెప్పిన మాట వింటుందన్న నమ్మకం లేదు. అదీగాక పెళ్లి వైభవంగా జరుగుతుంది. ఆడపెళ్లి వారితో పాటు తనకు బాగానే ఖర్చవుతుంది. ఇలా ఆలోచించి ఆయన ఒక పేదింటి పిల్లను ఏ అట్టహాసము లేకుండా పైసా ఖర్చు చేయకుండా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. పీనయ్య భార్య సీత ఎంతో అందమైనది. డబ్బున్న భర్త తనకు పట్టుబట్టలు కట్టబెడతాడని, మెడ నిండా నగలు దిగేస్తాడని, కాలు క్రింద పెట్టనీయకుండా పనివాళ్ల చేత సేవలు చేయిస్తాడని ఆమె ఆశించింది. కానీ పెళ్ళయ్యాక ఆమెకు రోజంతా ఇంటి చాకిరీ ఎక్కువైంది. సీతకు తండ్రి పెట్టిన బంగారు గొలుసు ఒక్కటి కూడా మెడలో వేసుకునేందుకు లేకుండా, ఒంటి మీదుంటే బంగారం మరిగిపోతుంది, పేరంటాలకు వెళ్ళినప్పుడు వేసుకుందేవుగాన్లే అంటూ పీనయ్య ఇనపెట్టెలో దాచాడు. ఇక పీనయ్య ఆమె కోసం కొన్న చీరలు మహాముతకవి. తన ఇంట్లో అంత చౌకబారు బట్టలనామె ఎన్నడూ కట్టుకోలేదు. అయితే ఒకటి, భార్యను పీనయ్య పొద్దస్తమానము తెగ పొగుడుతూ ఉండేవాడు. ఆమె ఏం కట్టుకున్నా ఏ నగలు లేకున్నా దేవకన్యలా ఉంటుందనేవాడు. ఇంటి పనులన్నీ ఆమె స్వయంగా చేసుకోవటం వలన సన్నగా ఎంతో నాజుగ్గా ఉంది అనేవాడు. స్వతహాగా సీత అనుకోగల అమ్మాయి. అందువలన భర్త పొగడ్తలకు ఆమె ఉబ్బిపోతూ ఉండేది. అయితే తిండి దగ్గర మాత్రము ఆమెకు సర్దుకుపోవటం కష్టంగా ఉండేది. పీనయ్యకు తిండి మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. అయితే సరిగ్గా తిండి తినకపోతే ఆరోగ్యం పాడై డబ్బంతా వైద్యానికి ఖర్చు పెట్టాలని భయం. అందుకని కొందరు ఆయుర్వేద వైద్యులను సంప్రదించి ఆరోగ్యకరమైన ఆహారం గురించిన వివరాలు తెలుసుకున్నాడు. వాటిలో చౌకగా ఉండే దినుసుల వివరాలు రాసుకున్నాడు. ఆ ప్రకారము రాగులు, జొన్నలు, ధనియాలు, ఆకుకూరలు వగైరాలతో రోజుకొక కొత్త రకం వంటకాన్ని కనిపెట్టాడు. అవి తినటం వల్ల శరీరం ఆరోగ్యంగానే ఉంటుంది. డబ్బు ఆదా చేయటం తప్ప మరే ఆసక్తి లేని పీనయ్యకు ఆ భోజనం బాగానే ఉండేది. కానీ సీత ఆ భోజనం తినడానికి చాలా బాధపడేది. తినకపోతే ఆమె ఆరోగ్యం పాడైతుందని పీనయ్య దగ్గరుండి బలవంత పెట్టి ఆమె చేత తినిపించేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో సీత తన భర్తలో మంచి మార్పు వచ్చేందుకు ఏ దేవత అయినా సాయపడితే ఎంత బాగుండును అనుకుంటూ ఉండేది. ఆమెకు రాత్రివేళ కలలో ఏదో ఒక దేవత కనిపిస్తుండేది. కానీ మెలకువ వచ్చాక తానేం కోరిందో దేవత ఏమన్నదో మాత్రం గుర్తుండేది కాదు. ఒకరోజు పీనయ్య పని మీద ఊళ్ళోకి వెళ్ళి భోజనం వేళకు ఇంటికి తిరిగి వస్తూనే ఆకలిగా ఉందని సీతను భోజనానికి తొందర పెట్టాడు. ఆ సమయంలో సీత రాత్రి తనకు వచ్చిన ఒక మంచి కలను గుర్తు చేసుకునే ప్రయత్నంలో ఉన్నది. పైగా ఆకలి కూడా అంతగా లేదు. ఆమె భర్తకు భోజనం వడ్డించింది. పీనయ్య ఆమెను కూడా తినమని బలవంత పెట్టాడు. ఆమెకు రాత్రి వచ్చిన కల వెంటనే జ్ఞాపకం రావటంతో, రాత్రి కలలో నాకు పార్వతీదేవి కనిపించింది. ఈరోజు ఒక బిచ్చగాడికి అన్నదానం చేస్తే మనకు అన్ని విధాల ఆదాయం పెరుగుతుందట. అందువల్ల అన్నదానం అంటే మళ్ళీ మనకు అదనపు ఖర్చు కాకూడదని ఈ పూటకు ఉపవాసం ఉండదలిచాను. నా వంతు భోజనము మీరే ఏ బిచ్చగాడికైనా దానం చేసిరండి అన్నది. పీనయ్య భార్య తెలివిని మెచ్చుకొని తన భోజనం పూర్తిగానే భార్య వంతు భోజనాన్ని అరిటాకులో పొట్లాం కట్టి బిచ్చగాడిని వెతుక్కుంటూ బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట పొదల చాటు నుంచి మూలుగు వినిపించింది. వెళ్ళి చూస్తే అక్కడ ఒంటింటి బిచ్చగాడు కనిపించాడు. ఈ ఒంటింటి బిచ్చగాడి గురించి ఊళ్ళో విచిత్రంగా చెప్పుకుంటారు. వాడు రోజుకు ఒక్కపూటే భోంచేస్తాడు. అది ఒక్క ఇంటి ముందే అడుక్కుంటాడు. డబ్బులివ్వ చూపితే పుచ్చుకోడు. ఆ కారణంగా అంతా వాడే ఇంటి ముందు అడుక్కుంటే ఆ ఇంటి వాళ్ళు వాడికి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని నిర్ణయించుకున్నారు. వాడే ఇంటి భోజనం చేస్తే ఆ ఇంటి వారికి శుభం కలుగుతుందని చాలా నమ్మకం. ఏ రోజైనా వంటింటి భోజనం మాత్రమే చేస్తాడని వాడికి వంటింటి బిచ్చగాడు అని పేరు వచ్చింది. వంటింటి బిచ్చగాడు ఏ రోజు ఏ ఇంటిని ఎన్నుకుంటాడో ఎవరికీ తెలియదు.
కానీ వాడింతవరకు ఒక్కసారి కూడా పీనయ్య ఇంట్లో భిక్ష అడగలేదు. ఆ రోజు వంటింటి బిచ్చగాడి భుజం మీద తుండుగుడ్డ గాలికి ఎగిరి పొదల వైపున పడితే తెచ్చుకునేందుకు వెళ్ళి కాలు మడతపడి క్రింద పడ్డాడు. తుండుగుడ్డ వాడి చేతికి అందింది గాని కాలు బాగా నొప్పి చేసి లేచి నిలబడటం కష్టమైంది. ఆ స్థితిలో పీనయ్య అటు వచ్చాడు. పీనయ్యను చూస్తూనే బిచ్చగాడు ఆశగా, బాబు, ఆకలితో కడుపు నకనకలాడిపోతున్నది. నీ దగ్గర తినటానికి ఏమైనా ఉంటే పెట్టు. అది తిన్నాక ఏ కర్రనైనా ఊతం చేసుకుని ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు. బిచ్చగాడెవడైనా దొరుకుతాడా అని ఎదురుచూస్తున్న పీనయ్యకు వాడని అడగగానే చాలా ఆనందం కలిగింది. తన భార్య కల నిజమైపోతున్నదని ఆయన సంతోషించి వాడికి తను తెచ్చిన భోజనం పెట్టాడు. బిచ్చగాడు ఆత్రంగా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని నమిలి మింగి, బాబు, ఆకలి రుచి ఎరగదంటారు. అయితే నా కడుపు నకనకలాడుతున్నా కూడా ఈ ముద్ద విషంలా అనిపిస్తుంది. ఈ భోజనం ఎలా తయారు చేశారు బాబు అన్నాడు. పీనయ్య ఆ వంటకం ఎలా తయారైనది వివరించగానే, బాబు, మనిషి కొత్త కొత్త వంటకాలని గొప్ప రుచుల కోసం కనిపెడతాడు. మీరు ఈ వంటకాన్ని ఏం కోరి కనిపెట్టినట్లు అన్నాడు. ఈ వంటకం వలన ఆరోగ్యం బాగుంటుంది, పైగా ఖర్చు తక్కువ అన్నాడు పీనయ్య. అయ్యయ్యో, బిచ్చగాడినైన నేనే ఎన్నడూ ఇలాంటి తిండి తినలేదే. మీరు ఈ తిండి రోజు ఎలా తినగలుగుతున్నారు అన్నాడు బిచ్చగాడు. ఏం చేస్తాం, ఎంత చెట్టుకు అంత గాలి. ఈ జన్మకు నాకు ఇలాంటి భోజనమే రాసిపెట్టి ఉంది అంటూ నిట్టూర్చాడు పీనయ్య. పెట్టిన తిండి పారవేయకూడదని నియమం ఉండటం వలన బిచ్చగాడు నానా అవస్థపడి పీనయ్య తెచ్చిన భోజనం తినేశాడు. తర్వాత పీనయ్య సాయంతోనే లేచి నిలబడి అక్కడి నుంచి నెమ్మదిగా కుంటుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు సీత పీనయ్యకు మామూలు భోజనం కాక రుచికరమైన వంటకాలు వడ్డించింది. పీనయ్య కంగారు పడిపోతూ, ఈ వంటకాలకు నీకు సరుకులు ఎక్కడి నుంచి వచ్చాయి? మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా పంపారా అని అడిగాడు. అలాంటిదేం లేదు, వంటింటి బిచ్చగాడు వద్దంటున్నా వాకిట్లో పెట్టిపోయాడు. ఇదంతా నాకొచ్చిన కళ ప్రభావమేమో అనుకుంటూ వాటితో వంట చేశాను అన్నది సీత తొట్రుపడకుండా. వంటింటి బిచ్చగాడికి భోజనం పెట్టిన ఇంటి వాళ్లకు మేలు జరుగుతుందని పీనయ్య విని ఉన్నాడు. ఆయన తనకు లాంటి అనుభవము ఇంకెవరికైనా జరిగిందేమో అని వీధిలోకి వెళ్ళి వంటింటి బిచ్చగాడిని గురించి అడిగితే, వాడు ఇంకేం వంటింటి బిచ్చగాడు, వాడిప్పుడు చాలా ఇళ్లలో అడుక్కుంటున్నాడు. భోజనమే కాక డబ్బులిచ్చినా వద్దనకుండా తీసుకుంటున్నాడు అని చెప్పాడు ఒక ఇంటి ఆయన. ఇన్నాళ్ళు లేని మార్పు హఠాత్తుగా వంటింటి బిచ్చగాడిలో వచ్చినందుకు ఆశ్చర్యపడి వాణ్ణి వెతుకుతూ బయలుదేరాడు పీనయ్య. వాడు ఊరి చివర చింత చెట్టు కింద కనిపించాడు. పీనయ్య సందేహం విని, బాబు, ఆకలితో ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టి ఆదుకున్నారు. అందుకు మీకు నేనెంతో రుణపడి ఉన్నాను. అయితే మీరు తినే తిండి చూస్తే మీ మీద జాలి పుట్టింది. మీకోసము 4 ఇళ్ళు తిరిగి డబ్బులు అడుక్కొని వాటితో వెచ్చాలు కొని మీ భార్యకిచ్చాను. ఇక నుంచి రోజూ అలాగే చేయాలనుకుంటున్నా. మీరు ప్రతిరోజు రుచికరమైన భోజనం చేయాలన్నది నా కోరిక అన్నాడు. బిచ్చగాడి మాటలు విన్న పీనయ్యకు తల తీసేసినట్లయింది. ఆయన ఆలోచనలో పడ్డాడు. ఒక్క పూట భోజనం పెట్టినందుకు అడుక్కునేవాడు కూడా ప్రతిఫలం ఇచ్చుకోవాలనుకున్నాడు. తను బిచ్చమెత్తిన డబ్బుల్ని దాతకే దానం చేస్తున్నాడు. అలాంటిది ఇంటి నిండా డబ్బు మూలుగుతున్నా తన ఇంటి ఇల్లాలకి గాని ఇరుగు పొరుగులు గాని ఏం మేలు చేస్తున్నట్లు? ఆనాటి నుంచి పీనయ్య మారిపోయాడు. వంటింటి బిచ్చగాడు తిరిగి వంటింటి బిచ్చగాడిగా మారిపోవటమే కాక పీనయ్య ఇంటి ముందు కూడా అడుక్కోవటం ప్రారంభించాడు. మరొక కథ పేరు 3 కాన్ల పుణ్యము. ఒక గ్రామంలో సుబ్బుశెట్టి అనే వ్యాపారస్తుడు ఉండేవాడు. అతని ప్రాణానికి డబ్బుకి లంకే. అతని భార్య మీనాక్షికి భర్త పిసినారితనం నచ్చేది కాదు. కానీ భర్త బుద్ధి తెలిసి సాధ్యమైనంత వరకు డబ్బు ఖర్చు చేసేది కాదు. అయితే ఆమె ధర్మకార్యం ఏదైనా చేయదలిచినప్పుడు భర్త చేత పట్టుబట్టి ఖర్చు చేయించేది. అనుభవించటానికి బోరుడంత డబ్బు ఉండి కూడా శెట్టి దంపతులకు సంతానం లేకపోవటము తీరని లోటుగా ఉండేది. పిల్లల కోసము మీనాక్షి చాలా దేవుళ్లకు మొక్కింది. పూజలు పుణ్యాలు చేసింది. వాటికి శెట్టి అభ్యంతరం చెప్పలేదు. కానీ అవేమీ ఫలించలేదు. చివరకు మీనాక్షికి ప్రాణం విసిగి తనకు సంతానం కలిగితే దేవుడికి నిలువు దోపిడీ ఇస్తానని తన భర్తకు వ్యాపారంలో ఒక 7 వచ్చిన లాభంలో పైసా వాటా హుండీలో వేస్తానని మొక్కుకుంది. మీనాక్షి ఇలా మొక్కుకున్న కొద్ది రోజులకు గర్భం ధరించి కాలక్రమేణా పిల్లవాణ్ణి కనది.
ఆ తర్వాత ఆమె ఎంతో సంతోషంగా శెట్టికి తను దేవుడికి మొక్కుకున్న మాట చెప్పింది. శెట్టి అదిరిపడి, నీకేమైనా మతిపోయిందా? నిలువు దోపిడీ అంటే ఎంత లేదన్నా 2-3 వేలుంటుంది. ఆ పైన లాభంలో పైసా వాటా అంటే ఏమిటనుకున్నావు? మళ్ళీ నా దగ్గర ఆ మాట ఎత్తకు అన్నాడు. మీనాక్షి నడుము బిగించి, ఇదిగో, ఈ విషయంలో మాత్రం నువ్వు కాదనటానికి వీలేదు. ఇది దేవుడితో కూడిన వ్యవహారం. బిడ్డకేదన్నా అనర్థం జరిగిందో నా శవం కళ్ళ చూస్తావు అన్నది కోపంగా. శెట్టి మారు మాట్లాడకుండా అంగీకరించాడు. దేవుడు కోపిష్టి అని అతనికి లోపల భయం ఉన్నది. ఈసారికి నీ ముక్కు చెల్లిస్తాగాని ఇంకెన్నడూ డబ్బుతో కూడిన ముక్కులు ముక్కుకోకు అన్నాడతను. నాకు తెలీదా అన్నది మీనాక్షి. కొద్ది రోజుల అనంతరము శెట్టి భార్యతోనూ బిడ్డతోనూ దేవుడి దగ్గరికి ప్రయాణమయ్యాడు. మీనాక్షి నిలువు దోపిడికి అవసరమైన నగల్ని ధరించింది. లాభంలో పైసా వంతున దేవుడికి చెల్లించవలసినది 1000 రూపాయలని శెట్టి లెక్క తేల్చాడు. లెక్కల విషయంలో పొరపాటు చేయవద్దు అని మీనాక్షి అతన్ని హెచ్చరించింది. దారి ఖర్చులకు మరొక 1000 చేతబుచ్చుకొని శెట్టి ప్రయాణమయ్యాడు. ఇంటికి తాళం పెడుతూ ఉండగా శెట్టికి వీధి అరుగు మీద తిష్ట వేసిన ఒక బైరాగి కనిపించాడు. శుభమాని ప్రయాణమైతూ ఉండగా ముందు ఈ బైరాగి విధవ తారసిల్లాడేమిటి అని శెట్టి వాణ్ణి తిట్టుకున్నాడు. శెట్టితో బైరాగి, అయ్యా, పుణ్యక్షేత్రాలకు వెళ్ళేటప్పుడు దాన ధర్మాలు చేసి బయలుదేరాలి. రాత్రి నుంచి తిండి లేదు, ఏమైనా ఉంటే పెట్టించండి అన్నాడు. ఆపవయ్యా, నీ బోడి హితబోధ ఎవడికి కావాలి? నీ బోడి 3 కాన్ల పుణ్యము నాకేం అక్కర్లేదు. 1000 రూపాయలు దారపోసి దేవుడి నుంచి బోల్డంత పుణ్యం సంపాదించుకోబోతున్నాను అన్నాడు శెట్టి ధీమాగా. శెట్టి మాటలు విని మీనాక్షి చీదరించుకున్నది. ముందు పోతున్న భర్త చూడకుండా సంచిలో నుంచి 2 లడ్డూలు తీసి బైరాగి బొచ్చులో పడవేసి 2 నుంచి 3 కాన్లు చిల్లర డబ్బులు తీసి ఇచ్చింది. మీనాక్షి బైరాగికి డబ్బులు ఇవ్వటము శెట్టి చూడనే చూశాడు. ఆయన మీనాక్షి మీద మండిపడుతూ, డబ్బంతా ఇక్కడే ఖర్చు పెడుతున్నావు, వచ్చేటప్పుడు అడుక్కు తింటూ రావాలి, తెలిసిందా అన్నాడు. పోనీలేండి, పాపం పొద్దుటనగా వచ్చి కూర్చున్నాడు. పెట్టకపోయినా 3 కాన్లు చిల్లర ఉంటే ఇచ్చాను అన్నది మీనాక్షి. పుణ్యక్షేత్రం చేరగానే కోనేట్లో స్నానం చేసి ఆలయంలోకి వెళ్ళబోతూ శెట్టి మీనాక్షి చేతికి 1000 రూపాయలు ఇస్తూ, నా దగ్గర మరొక 1000 ఉన్నది, ఒక 1000 హుండీలో వేసి 2వది మన దారి ఖర్చుల కోసం ఉంచుదాము అన్నాడు. అలాగే అన్నది మీనాక్షి. దైవదర్శనం అవ్వగానే మీనాక్షి నిలువు దోపిడితో పాటు భర్త ఇచ్చిన 1000 రూపాయలు హుండీలో వేసింది. ఈ సంగతి తెలియక శెట్టి తన వద్ద ఉన్న 1000 రూపాయలు కూడా హుండీలో వేశాడు. ఇద్దరూ బయటికి వచ్చిన తర్వాత శెట్టి మీనాక్షితో, డబ్బు జాగ్రత్త సుమా, అంతా దొంగలే అన్నాడు. డబ్బు మీ దగ్గర ఉంచుకొని నన్ను జాగ్రత్త అంటారేమిటి అన్నది మీనాక్షి ఆశ్చర్యపోతూ. వెంటనే జరిగిన పొరపాటు తెలిసిపోయింది. శెట్టి ఆలయం అధికారుల ద్వారా పొరపాటున హుండీలో వేసిన అదనపు 1000 తిరిగి సంపాదించుకోవాలని చూశాడు. కానీ ప్రయోజనం లేకపోయింది. మీనాక్షి అతనితో, మీరేదో అపచారం చేశారు, లాభాల్లో దేవుడికి ఇవ్వవలసిన వాటిలో దొంగలెక్కలు గాని వేయలేదు కదా అన్నది. శెట్టి తలదించుకున్నాడు. ఇద్దరి వద్ద మిగిలిన చిల్లర ఒకరోజు ఖర్చుకు కూడా చాలదు. దారిలో ఉపవాసాలు చేస్తూ అవకాశం ఉన్నప్పుడు యాచిస్తూ అష్ట కష్టాలు పడి వాళ్ళు ఇల్లు చేరారు. చాలా రోజులకు తిరిగి వచ్చిన శెట్టిని చూడటానికి అనేక మంది వచ్చారు. చిత్రమేమిటంటే వాళ్ళు బయలుదేరేటప్పుడు కనిపించిన బైరాగి ఇంకా అక్కడే ఉన్నాడు. ఆ బైరాగి శెట్టికి ఎదురుగా వచ్చి, అయ్యా, ప్రయాణం బాగా సాగిందా అని అడిగాడు. శెట్టి చిరాకుగా, బాగానే సాగింది, దారి పొడుగున అడుక్కు తింటూ వచ్చాం, సరేనా అన్నాడు. అది మీరు వెళ్లే ముందు అన్నమాటే కదా, వస్తా అంటూ బైరాగి అక్కడి నుంచి కదిలాడు. తనకు మాలిన ధర్మం చేసినందుకు ఆ బైరాగి వాడికి బాగా అయింది అన్నది ఒక ఆవిడ. ఏమెందుకు అలా అన్నారు అని శెట్టి ఆమెను అడిగాడు. ఎందుకా, మీరు వెళ్ళిన దగ్గర నుంచి ఆ బైరాగి మీ ఇంటికి కుక్క కాపలా కాచాడు. మొన్న రాత్రి మీ ఇంట్లో దొంగలు పడబోతున్నప్పుడు బైరాగి చూసి కేకలు పెట్టి నలుగురిని పిలిచాడు. దొంగలు భయపడి పారిపోయారు. మీరేమో ఆ బైరాగిని దొంగను చూసినట్లు చూస్తున్నారాయే అన్నది ఆమె. 3 కాన్ల బోడి పుణ్యము మన సర్వస్వాన్ని కాపాడింది అన్నది మీనాక్షి భర్త ముఖంలోకి చూసి. శెట్టి తన అవివేకానికి చాలా సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత ఆయన దాన ధర్మాలు చేయటం కోసము డబ్బుకు వెనకాడక ఆ ఊళ్ళోనే కాకుండా ఆ చుట్టుపక్కల మంచి పేరు తెచ్చుకున్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే
మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.